ఆర్ యు రెడీ? 3, యేసయ్య దేవదూతల కంటే గొప్పవాడు. ఆర్ యు రెడీ? మోషేతో దేవుడు అన్నాడు, బంగారం ఎత్తా, వెండెత్తా, విజయం ఎత్తా, శత్రువుల మీద విజయం ఇస్తా, దేశం ఇస్తా, పలుకుబడిస్తా, అన్నీ నీకిస్తా, నేను రాను, దేవదూతను పంపిస్తా. వెంటనే సాష్టాంగపడి అన్నాడు, నాకు బంగారం వద్దు, వెండొద్దు, దేవదూత వద్దు. దేవదూత తాత్కాలికమే. నువ్వు ఆ రాయి తీయమంటే రాయి తీస్తుంది, ఆ సముద్రాన్ని పాయలు చేయమంటే పాయలు చేస్తుంది, ఆ శత్రువులను చంపంటే చంపిద్ది, అంతే, దానికి మించి ఏం చేయదు. నాకు నువ్వే కావాలి అన్నాడు. మోషే గుర్తెరిగాడు, ఆయన ఎవరికంటే గొప్పవాడు? దేవదూతల కంటే గొప్పవాడు. మొదట నా రాజ్యము నీతిని వెదుకుడి, సమస్తము నీ దగ్గరికి వస్తాయి. దీవెనల కొరకు నువ్వు వెంటాడొద్దు, ఆయన కొరకు నువ్వు వెంటాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉండు. దేవదూతల కొరకు పాకులాడొద్దు, ఆయన దగ్గర నువ్వు ఉండు. సమస్తము నీతో పాటు వస్తాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3, 4, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా తన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. యేసయ్య ద్వారా ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమత్తమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములు శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే, గట్టిగా దేవదూతల కంటే ఎంత, నాతో ఎంత శ్రేష్టమైన నామము పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చోండి. ఆర్ యు రెడీ? ఆయన మనతో మాట్లాడతాడు, మన ఆదరిస్తాడు, మన బలపరుస్తాడు, మనల్ని గద్దిస్తాడు, మనతో విస్పర్ చేస్తాడు. అంటే విస్పర్ అంటే వాక్యం జరుగుతుండగా పక్కనతో అన్నవే అలా విస్పర్ చేస్తాడు. ఆయన షౌట్ చేస్తాడు, వాదిస్తాడు, ఆర్గ్యూ చేస్తాడు, మరలా మాట్లాడతాడు, వద్దన్నా మాట్లాడతాడు. నీకొక నమస్కారం, చర్చికి ఒక నమస్కారం అన్న మళ్ళా మాట్లాడతాడు. నువ్వు నాకు వద్దు దేవుడా, నా పని నేను చూసుకుంటా, అక్కడికి వెళ్ళినా మాట్లాడతాడు. బ్రాందీ షాప్కి వెళ్ళినా మాట్లాడతాడు, ఇంకొక శాలకి వెళ్ళినా మాట్లాడతాడు, ఇంకొక చోటుకి వెళ్ళినా మాట్లాడతాడు. మనమైతే మాట్లాడాం. మీరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఇద్దరి మధ్య ఏదో తేడా జరిగింది, ఇంకేం చేయం, మాట్లాడం. కానీ మన దేవుడు మాట్లాడతాడు. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్ ఏదో అనుకుంటున్నాడని ఒక కాకు వచ్చి చెప్పింది, ఇక ఆడితో మాట్లాడడం. మీరిద్దరు మంచి స్నేహితురాలు, పక్షిరాజు వచ్చి ఏదో వర్తమానం నీకు అందించింది, ఇక మీ ఇద్దరు మాట్లాడుకోరు. మన యేసయ్యకి నీ పూర్తి డీటెయిల్స్ తెలుసు, మన యేసయ్యకి నీ పూర్తి డీటెయిల్ తెలుసు, మన యేసయ్యకి నా పూర్తి డీటెయిల్ తెలుసు. అయినా ఏ పగ పెట్టుకోకుండా, ఏ కక్ష పెట్టుకోకుండా, నువ్వు దుఃఖంతో రాగానే ఒక అమ్మ మాట్లాడినట్లుగా మాట్లాడతాడు ఆయన, ఒక తండ్రి గద్దించినట్లుగా గద్దిస్తాడు ఆయన, ఒక తండ్రి దారి చూపెట్టినట్టు దారి చూపెడతాడు ఆయన. ఈ రోజున ప్రతి వ్యక్తి యొక్క దారి చేస్తున్నాడు ఆయన. అరే రెడీ? ఇంటికి వెళ్ళి చదవండి. లూకాసువార్త 15:10, లూకాసువార్త 15:10. దేవదూతల ఎదుట రక్షింపబడిన వారు సంతోషిస్తారంట. దేవదూత పేతురుని చెరసాల నుండి బయట తీసుకొచ్చింది. దేవదూత అందే, నన్ను వదిలే. నేను వదలను, నువ్వే నన్ను బయట తీసుకొచ్చా. నేను కాదే, ఆయన తీసుకొచ్చాడే బాబు, ఆయన ఉండి చేపించాడు ఇదంతా. ఇది అగో చర్చ్ అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ వెళ్ళిపో. దేవదూత చెప్పింది, మాకంటే గొప్పవాడు ఆయన. యేసుప్రభువుని సిలువ వేశారు, ఆయన డెడ్ బాడీ సమాధిలో ఉంచారు, పెద్ద బండరాయిని బిగించారు. తెల్లవారుజామున ఆ బండరాయి తొలగింపబడి ఉంది. ఆ బండరాయి పైన దేవదూత కూర్చుంది. మగ్దలేని మరియ, సూసన్న, మరియొక మరియ అందరూ రాగానే వాళ్ళు ఎవ్వరు కూడా దేవదూతను ఆరాధించలా, యేసయ్యని ఆరాధించారు. వాళ్ళెవ్వరు కూడా దేవదూతను పట్టుకోలా. ఆమేనండి.
యేసు వైపు వెళ్ళారు. వాళ్ళు చెప్పేది, ఈయన దేవదూతల కంటే. ప్రార్థన. పరలోకన్న మా తండ్రి, దేవదూతల కంటే గొప్పవాడు అయ్యా. అవునేసయ్యా. పరిశుద్ధాత్మదేవ, ఎందుకు పనికి నన్ను వాడుకున్న విధానం బట్టి స్తోత్రం. అవునయ్యా, మా కన్నులు నీ వైపే ఉంటాయి. కానీ అన్నీ కలిసి వచ్చినప్పుడు, జరిగినప్పుడు, కానీ సమస్యలు వచ్చినప్పుడు విసుగు చెంది, విరక్తి చెంది మా కన్నులు ఇంకొకరి వైపు తిరుగుతున్నాయి అయ్యా. అవును, అలా తిరిగి మా జీవితం పిప్పుగా చేసి జ్యూస్ అంతా పోయి తొక్క మాత్రమే మిగిల్చినట్లుగా సాతానుగాడు చేసేస్తున్నాడయ్యా. నీ వైపుగా మేము తిరుగుతున్నామయ్యా. యేసయ్యా, వాస్తవాన్ని వేరే రకంగా చూపెడతాడు, రాయిని వేరే రకంగా చూపెట్టాడు. మా భర్త గారిని వాస్తవాన్ని వేరే రకంగా చూపెడతాడు, భార్యని వేరే రకంగా చూపెడతాడు. విసుగు చెంది, విరక్తి చెంది వేరే వేరే పద్ధతులు మేము ఆలోచిస్తుండగా వాక్యం ద్వారా మేము ఎదుర్కొనే శక్తిని మాకు దయచేయి ప్రభువా. దేవుడు మమ్మల్ని వదిలేశాడా అని మా పట్ల సమయం ఉందా? అబద్ధం. ఆయన బాధ్యత కిందే మేము ఉన్నాం, ఆయన సంరక్షణ కిందే మేము ఉన్నాం. దేవదూతల కంటే గొప్పవాడని దేవదూతలు తెలియపరిచినాయి. దేవదూతలు ఆయనకి సాగిల పడుతున్నాయి, పూజిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయి. పరిశుద్ధాత్మదేవ, దేవదూతల కన్నా గొప్పవాడైన నీ దగ్గరికి వచ్చాం. అద్భుతం చేయి పరిశుద్ధాత్మదేవ. ఈ పగటి వేళ ఎందుకు పనికిరాన నిలబెట్టి మీరు వాడుకున్న విధానం పడి స్తోత్రం. నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున తండ్రి, ఆమేన్.